మీ అందరికీ ఒకటే, గ్రూప్ మైనింగ్ అనేది ఏ విధంగా ఉండేది అనేది ఇప్పుడు మనం చూద్దాము. గ్రూప్ మైనింగ్లో మనం మైన్ చేసేటప్పుడు 30 వస్తాయి మన కాయిన్స్. కానీ ఇక్కడ ఈ గ్రూప్ మైనింగ్లో ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ మొత్తం కూడా 1 2 3 4 5 మెంబర్స్ ఉంటారు. మధ్యలో గ్రీన్ కలర్లో కాకుండా బ్లూ కలర్లో ఉంటే ఇది మైనింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే డైలీగా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క సర్కిల్లో ఉన్నటువంటి బ్లూ టిక్ అనేది చాలా జాగ్రత్తగా లాక్ వేసి జాగ్రత్తగా ఉన్నది, మంచి సెక్యూరిటీతో ఉన్నదని అర్థం. ఇంకొక విషయము, ఇందులో 120 మేము ఏం చేసినామంటే నేను 1 2 3 4 5 6 6కి 4 చేసిన. ఈ 6కి 4 చేసినంటే 4 మూల 12. ఇవి చూడండి 120 కాయిన్స్ ఉన్నాయి కదా. ఇంకా అదనంగా 2 అంటే 2 మూల 6 60 కాయిన్స్. ఈ 60 కాయిన్స్ ప్లస్ 120 కాయిన్స్, రోజుకి 180 కాయిన్స్ అనేది మేము క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది ఈ గ్రూప్ మైనింగ్ వల్ల. అందరూ మీరు డైలీ 30 కాయిన్స్ మీరు మైనింగ్ చేస్తున్నారు. ఈ గ్రూప్ మైనింగ్ అనేది 180 కాయిన్స్ అనేది మేము క్లెయిమ్ చేస్తున్నాము. ఇంకొక విషయము, ఇంకొక గ్రూప్ చూపెడతాను. ఇందులో గ్రూప్లో ఉన్నాను, ఈ గ్రూప్లో కూడా నేను ఉన్నాను, నన్ను యాడ్ చేసుకున్నారు. ఇక్కడ 96 ఉన్నాయి. మీరు చూస్తే 1 2 3 4 నలుగురు యాక్టివేషన్లో ఉండి ఒక్కరు ఇన్యాక్టివ్లో ఉన్నారు. కాయిన్స్ ఒక్క అఖిల్ అనే వ్యక్తి ఇంతవరకు కూడా కాయిన్స్ కొట్టలేదు, ఇన్యాక్టివ్లో ఉన్నాడు. అంటే మధ్యలో చూడండి, ఇందాకలో చూపెట్టినటువంటి ఈ గ్రూప్లోని కలర్ చూడండి, మళ్ళీ ఈ గ్రూప్లోని కలర్ చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అంటే పర్టికులర్గా ఈ గ్రూప్లో అనేది సెక్యూరిటీ అనేది లేదు ఇందులో. అంటే సెక్యూరిటీ ఉన్నదనుకో ఏడా బ్లూ టిక్ అనేది వస్తుంది. దీనివల్ల కొంతమంది ఏమో ముగ్గురం కలిపి 4 సార్లు చేసుండే కానీ 96 వచ్చినాయి.